సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్. ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెనికి గల సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్న మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ ఎస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవడం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధువాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిపి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదించి తెలిపిందని చెప్పేసి నేను మనం చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను.